దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. గతించిన దినము నుండి ఈ దినం వరకు మీతో కలిసి ఈ ప్రాంతంలో సంఘముతో సేవకులతో మీ అందరితో కలిసి దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ విధంగా మరలా ఈ ప్రాంతంలో ఈ గృహములో సంఘముగా మనం అందరము కూడి దేవుని ఆరాధించే భాగ్యం మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చుండి. ఎక్కువ సమయం చెప్పను, కొద్ది సమయమే చెప్పి నేను ముగిస్తాను. అందరూ ధ్యానపూర్వకంగా విందాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సరే, నేను వాక్యం కాదు, ఒక చిన్న ప్రశ్న వేసి తర్వాత నా వాక్యంలోకి వెళ్తాను. ఒక చిన్న ప్రశ్న మీకు ఒక అవగాహన కొరకు, నా అంశం అది కాదు, అవగాహన కొరకు చిన్న ప్రశ్న అడిగి వెళ్ళిపోతాను. నా ప్రసంగం వేరు. యేసు ప్రభు జన్మించాడు అని యావత్ ప్రపంచం ఈ నెల చేస్తుంది కదా. ఈ నెలంతా యేసు ప్రభు జన్మించాడు అని యావత్ ప్రపంచం చేస్తుందా లేదా? ఎప్పటి నుంచి ఎప్పుడుగా చేస్తుంది? డిసెంబర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చేస్తుంది. ఎందుకు చేస్తుంది? యేసుక్రీస్తు పుట్టాడని. ఎప్పుడు పుట్టాడు? డిసెంబర్ 25. కన్ఫర్మా? వాళ్ళు అనుకుంటున్నారు. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్ కాదు అంటే మనం చేయకూడదు. కాదు అంటే మనం చేయకూడదు అంటే చేయాలి. కాదు అంటే చేయకూడదు కదా. చేయకూడదు అన్నవారికి అంత స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని గొంతులు రాలా. హల్లెలూయా. ఎందుకు హల్లెలూయా చెప్పారు? చేయకూడదంటే కిట్ కూడా అయిపోవాలి. స్తోత్రం చెప్పండి. నాకు తెలుసు స్తోత్రం చెప్పండి. మరి నాకు తెలిసి మీకు ఇప్పుడు రాదు. స్తోత్రం. సరే, మంచిది. ఒక చిన్న ప్రశ్న. యేసు ప్రభు పుట్టినప్పుడు ఇద్దరు వచ్చారు. రెండు సందర్భాలలో యేసుక్రీస్తు జన్మించినట్టు మత్తయి సువార్తలోను లూకా సువార్తలో చెప్పబడింది. ఈ రెండు సందర్భాలు తప్ప ఎక్కడా లేదు. మత్తయి గారు జ్ఞానుల గురించి చెప్పాడు, లూకా గారు గొర్రెల కాపర్ల గురించి చెప్పారు. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గొర్రెల కాపర్లు వచ్చేటప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు? జ్ఞానులు వచ్చేళ్ళకి యేసయ్య ఎక్కడున్నాడు? అది సత్తిగా యేసు ప్రభు రెండు సందర్భాల్లో బైబిల్లో ఉంది. ఒకటి లూకా సువార్తలో ఉంది, 2వ అధ్యాయంలో ఉంది. రెండోది మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి ఉంది, లూకా సువార్తలో గొర్రెల కాపర్ల గురించి ఉంది. ఇక్కడ జ్ఞానులు వచ్చేలకే యేసు ఎక్కడున్నాడు, గొర్రెల కాపరులు వచ్చేలకే యేసు ఎక్కడున్నాడు? ఇంకొక ప్రశ్న. గొర్రెల కాపరులు వచ్చేలకి యేసు వయసు ఎంత, జ్ఞానులు వచ్చేలకి యేసు వయసు ఎంత? ఏం పిచ్చి ప్రశ్న అండి. కిష్టమస్టైల్ 2 వాక్యాలు తప్ప మాకేం దొరకవు అంటారా? స్తోత్రం. హల్లెలూయా. వాక్యం తెలుసా? నా ప్రసంగం ఇది కాదు, ఊరిక టచ్ చేసి వెళ్ళిపోతాను అంతే. ఇంకెట్లా మళ్ళీ మీరు నాకు దొరకరు, నేను మీ దగ్గర దొరకను, మళ్ళీ ఎప్పుడు వస్తామో. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం అయితే దేవుడు రాకడ ఆశ తర్వాత చూసుకుంది. హల్లెలూయా. చిన్న టచ్ చేసి వెళ్ళిపోతా. నా ప్రసంగం ఇది కాదు, ఒక్క మాట చూపించిపోతా. మత్తయికి రండి ఒకసారి.
ఇటు వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది. అంతటా హేరోదు ఆ జ్ఞానులకు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. 16 నుంచి చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇప్పుడు లోకాలోకి రండి. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. గొర్రెల కాపురులు వెళ్ళిపోయాలకి ఎక్కడున్నాడు యేసయ్య? పశువుల పాకలో ఉన్నాడు. జ్ఞానుల ఇళ్ళకి యేసయ్య ఎక్కడున్నాడు? ఇంటిలో. జ్ఞానులు మోసగించారని తెలుసుకుని హేరోదు వాళ్ళు వచ్చిన కాలాన్ని బట్టి లెక్కేసుకుని ఎన్ని సంవత్సరాల పిల్లలను చంపేశాడు? 2.5. అంటే యేసు ప్రభుకు అప్పుడు వయసు ఎంత ఉండొచ్చు? 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు లేదా 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. అంటే యేసు ప్రభు పుట్టినరోజుకి జ్ఞానులకి సంబంధం ఉందా లేదా? స్తోత్రం. హల్లెలూయా. 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 సరే, యేసు జన్మించాడు. ఎందుకు జన్మించాడో రాత్రి కొన్ని మాటలు విన్నాం. లోకం మనకు చెప్పబడుతుంది, పాపులను రక్షించుటకు పుట్టెను అని మనకు స్పష్టంగా ఉంది బైబిల్లో. నేను రాత్రి ఒక మాట చెప్పాను, మీకు ఎంతమందికి అర్థమైంది? యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడట? అబ్రహాము పుట్టక మునుపే. ఏమన్నాడు? అబ్రహాము పుట్టక మునిపే జగదుత్పత్తి. ఇంకొక మాట ఉంది బైబిల్లో, ఆయన షాలేము రాజుయు, నీతికి రాజుయు, సమాధానపు రాజయ్యున్నాడు. అతనికి తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేదు, మనిషి కుమారుణ్ణి పోలి ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏమి లేవంట? తల్లి తండ్రి లేడు, వంశావళి లేదు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. దేవుని కుమారుడు అని ఎవరు పిలుస్తున్నాం? యేసుక్రీస్తు. మనిషి కుమారుడు అని ఎవరు పిలుస్తున్నాం? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసు ప్రభుకి ఎవరు లేరు? తండ్రి తల్లి వంశం. ఇప్పుడు తండ్రి తల్లి లేకపోతే పుట్టినరోజు చెప్తాను మీకు. స్తోత్రం. దేవుడు మీకు కొద్ది జ్ఞానం ఇచ్చిన గాక. దేవుడి కొద్ది జ్ఞానం, ఎక్కువ కూడా కాదు, ఈ కొంచెం జ్ఞానం మీకు ఇచ్చిన గాక. రెండు వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. వాక్యదానం నిమిత్తం యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను.
అందరు ధ్యానపూర్వకంగా వినండి. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం గమనిస్తున్నాము. యేసు ప్రభు తన యుద్ధకు వచ్చిన వారితో అంటున్నాడు, తండ్రి ఎవరైతే నాకు అనుగ్రహిస్తారో వారు నా వెంటుంటారు. నా యుద్ధకు వచ్చే వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను అని ఇక్కడ యేసయ్య మాట్లాడుతుంటే మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి 30 సంవత్సరాలు ఒక సహజమైన మనిషిగా బ్రతికాడు. 8వ దినమందు సున్నతి పొందాడు. 12వ సంవత్సరం మందు యెరూషలేము మందిరానికి పండుగ చేయడానికి వెళ్ళాడు. తనతో పాటు తన తండ్రి యొక్క వృత్తి వడ్రంగి పని నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు పెద్దవాడైన తర్వాత యేసేపు గురించి పెద్దగా రాయబడలేదు. అంటే కుటుంబం యొక్క బాధ్యతలు కూడా యేసు ప్రభు మోసెను అని చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు యొక్క కుటుంబం అనగా తనకు జన్మనిచ్చిన మరియా యేసేపు యొక్క కుటుంబం చాలా పేద కుటుంబం. వారిని పోషించడానికి కూడా యేసయ్య ప్రయాసపడినట్టు యూదులు ఆయన గురించి అంటున్నారు, ఈయన మరియ కుమారుడు కాడా, ఈయన యేసేపు కుమారుడు కాడా, ఇతడు వడ్రంగి వాడు కాడా, ఇతని సహోదరులు మన మధ్య ఉన్నవారు కారా అన్న మాటలు అక్కడ మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ఒక సహజంగా 30 సంవత్సరాలు తన ఇంటిలోనే పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎప్పుడైతే 30వ సంవత్సరం వచ్చిందో యోహాను నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆ యోహాను యొద్దకు వెళ్లి నీటిలో బాప్తిసం తీసుకున్నప్పుడు యోహాను కొద్దిగా ఒక మాట అన్నాడు, నేను నీ చేత పొందవాలను గాని నువ్వు నా చేత బాప్తిసం పొందడం ఏంటి అని ఆటంకపరిచినప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇప్పుడు ఇలా కానిమ్ము అని యేసు ప్రభు చెప్పినట్లు యోహాను నీటి చేత బాప్తిసం పొందుకుని ఒడ్డుకు రాగానే ఆకాశము నుండి పామును వచ్చి యేసు ప్రభు మీద వాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న మాట చెప్పడం. ఎప్పుడైతే యేసు ప్రభు మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో పాముల వలె ఆయన ఒడ్డు మీదకు వచ్చి మరి స్తోత్రము అపవాది చేత 40 దినాలు శోధించబడడం, నేత్రాశ, శరీరాశ, జీవగుడము అనే విషయాలలో సాతాను అతన్ని యేసును శోధించడం, యేసు ప్రభు సాతానును జయించి ఆ తర్వాత యోహాను చెరపట్టబడ్డాడన్న సంగతి తెలుసుకుని దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటిస్తూ నప్తాలి, జెబులూను, గలిలయ చీకటి కలిగిన ప్రతి ప్రాంతములోకి తిరుగుతూ యేసుక్రీస్తు పరలోక రాజ్యమును గురించిన వర్తమానం చెప్తూ తన యొద్దకు వచ్చిన వారిని అనగా ఏ బలహీనతలతో అయితే ఉన్నారో వారందరూ ప్రభు యొద్దకు వస్తున్నప్పుడు వారందరినీ స్వస్థపరుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు. అయితే యేసయ్య పరిచర్య చేస్తున్న దినాలలో చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చారు. గొప్ప గొప్ప జన సమూహములు ప్రభువును వెంబడించారు. గొప్ప గొప్ప ప్రజలు ఆయన వెనకాల వచ్చారు. వారి యొక్క అవసరతలు తీర్చుకుని వెళ్ళిపోయారు. కొందరు వెంటాడారు, కొందరు వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రి నేను ఒక 2 మాటే మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారిలో ఒక ఇద్దరిని మీ ముందు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ రోజు ప్రభు యొద్దకు వచ్చిన వారిలో ఒక 2 వ్యక్తులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా. ప్రభు పరిచర్య చేస్తున్న దినాలలో యేసయ్య ఒక పరిసయ్యుడైన సీమోను ఇంట్లోనికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు. పరిసయ్యుడైన సీమోను యేసు ప్రభుని ప్రవక్తని ఎరిగి ప్రభు యొద్దకు వెళ్లి, ప్రభువా ఈ రోజు నా ఇంట్లో విందు చేస్తాను, నువ్వు నా ఇంటికి రావాలి అని ఆహ్వానించాడు. యేసు ప్రభు అభ్యంతరం తెలియజేయకుండా ఆ ఇంటికి వెళ్ళాడు. బల్ల యొద్ద కూర్చున్నాడు. బల్ల యొద్ద కూర్చున్నప్పుడు ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరైతే బైబిల్లో లేదు కానీ ఆమెకి పాపాత్మురాలు అని పేరుందంతే. ఆమె పేరైతే బైబిల్లో రాయబడలేదు. ఆమెకి పాపాత్మురాలు అని పేరుందంతే, పేరైతే లేదు ఆమెకి.
స్తోత్రములు. బైబిల్లో రాయలా, బయట ఉండొచ్చు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆమె ఆ పరిసేయుడైన సీమోను ఇంటికి యేసయ్య వచ్చాడని ఎరిగి ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక విలువైన అత్తరి బాటలను తీసుకొని ఆయన ఎదుకు వచ్చింది. ఆయన భోజన పంక్తిని కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ రావడమే బల్ల ఎద్దుకు వచ్చి యేసు పాదాల మీద పడింది. యేసు పాదాల మీద పడి కన్నీటితో పాదాలు తడిపింది, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది, తన పెదవులతో పాదాలను ముద్దు పెట్టుకుంది, తాను తెచ్చిన అత్తరును పాదాల మీద పోసింది. స్తోత్రం కలుగునుగాక. ఇదంతా యేసయ్య చూస్తున్నాడు, ఏం మాట్లాడట్ల మౌనంగా ఉన్నాడు. కానీ భోజనానికి పిలిచిన ఆయన మట్టుకు ఆలోచనలు ఆలోచిస్తున్నాడు. బయటికి పెదాలు మెదట్టలేదు కానీ లోపల ఆలోచిస్తున్నాడు. ఏమో ఎవరో, ఏమో పరిస్థితి ఏంటో, ఏమో జీవితం ఏంటో, ఈయన ఎరిగితే ఇలా చేయడు కదా, అసలు చెయ్యి ముట్టనివాడు కదా. ఒక పాపాత్మురాలు ఒక యూదుడిని ముడితే అపవిత్రులు, వారి వస్త్రం ముట్టకూడదు, వారి పల్లెం ముట్టకూడదు, వారి మరి స్తోత్రం మంచం ముట్టకూడదు, వారిని ఇంటికి కూడా రానివ్వకూడదు. అదేంటి, ఈయన పాదాల మీద పడినా కానీ ఏమంటలేదు, కన్నీరుతో తడుపుతున్నా కానీ ఏమంటలేదు, తెచ్చిన అత్తర పోస్తున్నా కానీ ఏమంటలేదు. అసలు ఈయన ఎవరో ఈయనకు తెలుసా, ఈయన ప్రవక్తో కాదని యేసు ప్రభు మీదే డౌట్ వచ్చింది ఈయనకి. లోపల సందేహిస్తున్నాడు. ఎమ్మడిని యేసయ్య సీమోను పిలిచాడు. ఎందుకంటే దేవుడు హృదయంతరంగాలు ఎరిగిన వాడు కాబట్టి. హల్లెలూయా. పైకి మాట్లాడకపోయినా హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు. పైకి భోజనం పిలిచాడు కానీ హృదయంలో సందేహం ఉంది ఆయనకి. ఈయన దేవుడో కాదో, ఈయన ప్రవక్తో కాదో, నిజంగా ఆమె ఎవరో ఎరిగితే ఇట్లా చేయడేనా. ఆమెను చిన్న చూపు చూస్తున్నాడు, ఈయన మీద అనుమానిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉండగా యేసయ్య సీమోనుతో మాట్లాడడం ప్రారంభించాడు. సీమోను, నేను నీకు ఒక సంగతి చెప్పవలసి ఉన్నది అన్నాడు. ఇంక ఈ సీమోను అనుకుని ఉండవచ్చు, ఏమన్నా అడుగుతాడేమో యేసయ్య అని. అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఒక యజమానుడు దేశాంతరం వెళుతూ ఒక ఆయనకి 500 దేనారములు అప్పించాడు. ఇంకొక ఆయన ఎద్దుకు వెళ్లి 50 దేనారములు అప్పించాడు. కొన్ని రోజుల తర్వాత ఆ యజమానుడు మరలా తిరిగి ఇంటికి వచ్చాడు. 500 దేనారములు అప్పించిన ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను పలానా రోజు నీకు దేనారములు అప్పించాను కదా, మరలా నాకు చెల్లించు అన్నప్పుడు ఆ తీసుకున్న ఆయన అన్నాడు, నన్ను క్షమించయ్యా, నా దగ్గర లేవు, నేను ఇవ్వలేనయ్యా అన్నాడు. క్షమించి వెళ్ళిపోయాడు. 50 దేనారములు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, పలానా రోజు నీకు 50 దేనారాలు అప్పించాను, ఇప్పుడు నాకు మరి 50 దేనారములు చెల్లించు అని అడిగాడు. ఆయన కూడా అన్నాడు, అయ్యా నన్ను క్షమించు, నేను కొన్ని కష్టాల్లో ఉన్నాను, నేను మరలా తిరిగి చెల్లించలేనయ్యా, నన్ను క్షమించు అని అడిగాడు. ఆయనని క్షమించాడు. ఇప్పుడు ఈ సీమోనుని అడిగాడు యేసయ్య, ఇప్పుడు 500 దేనారములు ఇచ్చిన ఆయన ఎక్కువ క్షమించాడా, 50 దేనారములు ఇచ్చిన ఆయన ఎక్కువ క్షమించాడా అని అడిగాడు. అప్పుడు సీమోను ఏం చెప్పాలి? 500. మీరేం చెప్తారు ఈ సందర్భంలో? మీరు సీమోన్లు అయితే 500 ఇచ్చి. కనీసం నా మాట అర్థమైందా మీకు? అర్థమైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 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 యేసు ప్రభు భోజనం చేస్తుంటే ఆ ఊరు నుంచి ఒక ఆమె వచ్చింది యేసు దగ్గరికి. ఎవరామా? పాపాత్మురాలైన స్త్రీ. పాపంతో ఉన్నా వచ్చింది. ఇప్పుడు భోజనానికి పిలిచిన ఆయన ఏమనుకున్నాడు? ఆమెను చూసి, ఏమి ఎవరో, ఏమి ఎవతో, ఏమి ఎలాంటిదో ఎరిగితే ఇలా చేస్తాడా అనుకుంటున్నాడు. హృదయం ఎరిగిన దేవుడు ఏమంటున్నాడు? ఆయనకు ఉపమానం చెప్పాడు. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు 500 ఇచ్చిన ఆయన ఎక్కువ క్షమించాలా, 50 ఇచ్చిన ఆయన ఎక్కువ క్షమించాలా? 500 ఇచ్చిన. యజమానుడు ఎక్కువ క్షమించాడు. 500 ఇచ్చిన. 5 50 500 50 500 అంతేనా? మీరందరూ ఒప్పుకుంటారు ఆయన మాటకి? మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఎక్కడున్నారు మీరు? ఇక్కడే ఉన్నారా? స్తోత్రం. హల్లెలూయా. టైమింగ్ కావాలి అప్పుడే భోజనాలకి, ఇంకా టైం ఉంది భోజనాలకి, కంగారు పడకండి. స్తోత్రం.
సీరియల్ దగ్గర కళ్ళార్పణ 12 అయినా చూస్తారు కదా, మరి ఇప్పుడు ఎందుకు కళ్ళు కొనకబడుతున్నాయి ఏంటి? స్తోత్రం. ఓ భక్తుడు ఇలా అన్నాడు, ఈ ఈ యొక్క రెప్ప ఎన్ని గ్రాములు ఉంటదంట? ఈ రెప్ప మీకున్నాయా కళ్ళు రెప్పలో? ఈ రెప్ప ఎన్ని గ్రాములు ఉంటదంట? ఎన్ని గ్రాములు ఉంటుందమ్మా? చదువుకున్నా చెప్పండి. 1 గ్రాము ఉంటుందా, 2 గ్రాములు ఉంటుందా? సరే, 50 గ్రాములని ఎత్తగలిగే శక్తి ఉంది కానీ 1 గ్రాము ఎత్తడానికి, రెప్పెత్తడానికి కష్టం అంట మనిషికి. ఎందుకని? అదవుతుందా? అందుకే కునుకు రెప్ప వేయకండి. మొన్న ఒక దైవ సేవకుడు చెప్తుంటే విన్నా, దానికి స్తోత్రం కలుగును గాక. ఒక అమ్మగారు ఉన్నారంట. అమ్మగారు పాపం బట్టలు కూడా సరిగ్గా వేసుకునేవారు గారంట. వారు అడుగు వాళ్ళు చర్చికి వచ్చినప్పుడల్లా వెనకకే ముందుకు ఊగేదంట. పాస్టర్ గారేమో అమ్మా అని పిలవగా లేచిపోయేదంట. ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళడం, గాబు దగ్గరికి వెళ్ళడం, ఇట్లా అనుకోవడం, మళ్ళీ వచ్చి కూర్చోవడం అంట. అట్లా ఇంకా ఎంతసేపటికి ఆగకపోతుంటే ఇక్కడ బయటికి ఒక పిన్నిస్ ఉందంట. ఆ పిన్నిస్ తీసుకొని కునుకొచ్చినప్పుడల్లా ఇట్లా పొడుచుకునేదంట. అబ్బా అనేదంట పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే. స్తోత్రం కలుగును గాక. కునుకొచ్చినప్పుడల్లా అలా పొడుచుకునేది. అబ్బా అనేదంట. పాస్టర్ గారు అబ్బా నా మాటలు ఎంత బాగా పనిచేస్తున్నాయి అనుకున్నాడు. చివరికి నిద్ర వచ్చినప్పుడల్లా ఇట్లా పొడుచుకునేదంట. చివరికి పాస్టర్ గారు పిలిచి ప్రసంగం అయిపోయిన తర్వాత డౌట్ వచ్చిందంట. దాకలేమి ఎట్లా అంటుంది ఏంటని పిలిస్తే అప్పుడు ఆయన చెప్పిందంట, అయ్యగారు సాతాను గాడు నన్ను రెప్పల్ని కునుకు పుట్టిస్తున్నాడు, నేను వాక్యం వినకుండా, అందుకే ఈ రెప్పల్ని వాక్యం వినకుండా చేస్తుందని పిన్నిసి పెట్టి నిద్ర వచ్చినప్పుడల్లా ఎట్లా అనుకున్నానండి. ఇక నిద్రపోతుందండి, ఎక్కడ పోతుందో తెలియదు అంటున్నాను. అందుకే మీకు తలా పిన్నిసి ఇస్తే ఇప్పుడు నిద్రపోతుంది. మళ్ళీ అదే డిస్టర్బ్ చేసుకోకండి. దేనికి స్తోత్రం, దేనికి స్తోత్రం. అందుకే డిస్టర్బ్ చేయకండి. దేనికి స్తోత్రం కలుగురు కాక. పదిగా వినండి ఇప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు ఈమె యేసయ్య అడిగిన ప్రశ్నకి ఆయన కరెక్ట్ సమాధానం చెప్పాడు. అయ్యా 500 దేనారులు ఇచ్చిన ఆయన నిజా అని చెప్పాడు. నువ్వు బహుగా వెచ్చించుతుంది. ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి నువ్వు ఆమెనే చూస్తున్నావు. నేను ఇంట్లోకి వచ్చా, కాళ్ళు కడుక్కోవడానికి నీరివ్వాల, తుడుచుకోవడానికి తుమ్మాలివ్వాల, నన్ను ముద్దు పెట్టుకోవాలా. కానీ ఆమె ఇంట్లోకి వచ్చిన కానించి నా పాదాలు కడుగుతుంది. ఆమె ఇంట్లోకి వచ్చిన కానించి నా పాదాలు తుడుస్తుంది. ఆమె ఇంట్లోకి వచ్చిన కానించి నా పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ఆమె ఇంట్లోకి వచ్చిన కానించి తను తెచ్చిన విలువైన అత్తరు నా మీద పోస్తుంది. హల్లెలూయా. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది గనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడినవి. హల్లెలూయా. ఆమె నన్ను విస్తారముగా ప్రేమించినది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. అమ్మ నీ విశ్వాసము గొప్పది, సమాధానముతో నీ ఇంటికి వెళ్ళము అని చెప్పాడు అన్నట్టు. హల్లెలూయా. ఒక ఆమె యేసు ప్రభు దగ్గరకు వచ్చినామా పాపంతో వచ్చింది. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు రెండవ దగ్గరకు వద్దాం. ఈమె పేరు కూడా బైబిల్లో లేదు. ఈమె పేరు కూడా బైబిల్లో లేదు. ఈమెకి ఒక పేరు ఉంది. ఏం పేరంటే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావణ కలిగిన స్త్రీ అని ఉంది అంతే బైబిల్లో. ఏం పేరేముంది? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావణతో బాధపడుతున్న స్త్రీ అని ఉంది. ఏమా అన్ని స్థలాలకు వెళ్ళింది, అన్ని ప్రాంతాలకు వెళ్ళింది, తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసింది. ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా రోగం అయితే పోలా. ఇంకా చివరికి ఆమె తన బలహీనతను బట్టి నాకు మరణమే శాశ్వతం అనుకుంది. ఇక ఈ రోగం నా నుండి వదిలిపెట్టదు, ఈ రోగం నన్ను వదిలిపెట్టదు, ఏదో ఒక రోజు నేను చచ్చిపోవడం గ్యారంటీ అన్న ఆలోచనతో ఉన్న సమయంలో ఆమెకి యేసు ప్రభుని గురించి విన్నది. ఇదిగో పలానా నజరేయుడైన యేసు దగ్గరికి వెళితే ఎలాంటి బలహీనత అయినా పోయింది. ఆయన ఎద్దకు వెళితే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వబడుతున్నాయి, నోరు లేని వారికి నోరు ఇవ్వబడుతుంది, కాళ్ళు లేని వారికి కాళ్ళు, అంటే ఓచ చేయగలిగిన వారు స్వస్థపరచబడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, నీరు ద్రాక్షరసంగా మారిపోతుంది. ఇలాంటి మాటలు వింటున్నప్పుడు ఆమెకి ఎక్కడో తెలియని ఒక చిన్న ఆశ పుట్టినది. నిజంగా నేను కూడా పోతే బాగుపడతానేమో, నిజంగా నేను కూడా పోతే స్వస్థపడుతానేమో, నేను కూడా పోతే నా జీవితం బాగుపడిద్దేమో, నా రోగం పోయిద్దేమో అని ఆలోచన కలిగిన ఆమె ఒకనొక రోజు ఆ ప్రాంతములకు వెళుతుండగా ఆమె ఆయన యుద్ధకు బయలుదేరింది. అయితే చుట్టూ జనులు ఉన్న కారణం బట్టి మరి ఆమె ఏం చేయలేక ఎదురుపోలేక వెనకాల వెళ్లి విశ్వాసంతో వస్త్రపు చెంగు ముట్టినా చాలనుకుని తన వస్త్రపు చెంగు ముట్టిందంట. హల్లెలూయా. ఏమండి యేసయ్యలో నుండి ఎక్కడ ప్రభావం తొలగిపోయినట్టుండి ప్రభు అన్నాడు, నన్ను ముట్టిన వాడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ మాట ఆమె చెవులు వినబడింది. ఏమండి ఆమెకు స్వస్థత వచ్చిందని అర్థమైపోయింది. ఆమెకి
భయపడుతూ ప్రభు ముందు నిలబడింది. అయ్యా, నేనే ముట్టింది, ఇదిగో నా జీవితం ఇది. 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నా. ఎక్కడికి వెళ్దామన్నా బాధగా ఉంది. నలుగురిలో కూర్చోలేకపోతున్నా, నలుగురికి చెప్పుకోలేకపోతున్నా. వైద్యం సలహా తీసుకున్నా, కానీ నాకే వైద్యం పనిచేయలా. నా ధనాన్నంతా ఖర్చు పెట్టా. నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశా, కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు స్వస్థత రాలా, నేను బాగుపడలా. ఇక నాకు మరణమే శాశ్వతం అనుకున్నా. కానీ విశ్వాసంతో నీ దగ్గరకు వచ్చానయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టాను, నాకు స్వస్థత వచ్చిందయ్యా అని చెప్పింది. అప్పుడు యేసయ్య అన్నాడు, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది, సమాధానంతో తిరిగి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి 2 వచ్చారు. ఒక ఆమె ఎవరు? పాపములో ఉన్నామా. ఇంకొక ఆమె ఎవరు? రోగములో ఉన్నామా. ఒక ఆమె ఎవరు? ఇంకొక ఆమె ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు. ఇద్దరిని యేసయ్య వెళ్ళగొట్టాడా? ఇద్దరిని చేర్చుకున్నాడు. వారి అక్కరు తీర్చి పంపించాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. తన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం దేవుడు త్రోసివేయలా. ఈమె పాపముతో వచ్చింది కదా, నన్ను అంటుకోవద్దు అనలా. ఈమె రోగముతో వచ్చింది కదా, నన్ను ముట్టొద్దు అనలా. ఆమె రోగముతో వచ్చిన ఆమెను స్వస్థపరిచాడు, పాపముతో వచ్చిన ఆమెను రక్షించాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకున్న డౌట్ ఒకటి, నాకున్న ప్రశ్న ఇప్పుడు మీరందరూ తీర్చాలి ఈ సమస్య. దీనికి స్తోత్రం. ఇప్పుడు పాపం పోయిన ఆమెకు పరలోకమా, రోగం పోయిన ఆమెకు పరలోకమా? ఇప్పుడు నా డౌట్ ఇది, పాపం పోయినాకు పరలోకమా, రోగం పోయినాకు పరలోకమా? గొంతులు రావట్లా. పాపం పోయినామకి పరలోకం, అంతేనా? అంతేనా? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరిని అడుగుతా, మీరు అందరు నోటితో చెప్పారు కాబట్టి, ఇప్పుడు మీరు పాపం తీసేసుకోవడానికి వచ్చారా, రోగాలు పోవడానికి వచ్చారా? మీకు పాపం పోవాలా, రోగం పోవాలా? ఇట్లాంటి అడగద్దండి మమ్మల్ని. స్తోత్రం. ఇప్పుడు మీకు పాపం పోవాలా, రోగం పోవాలా? పాపమా రోగం? పాపమా రోగమా? పాపమా రోగమా? మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ సమాధానం చెప్పాలి. పాపం అన్న వాళ్ళు పాపమా రోగమా? ఆలోచన చెప్పండి. పాపమేనా? ఎంతమంది చేతుతారు? చేస్తాను మిమ్మల్ని నమ్ముకుని అట్లా. పాపం పోవడానికి మేము యేసయ్య దగ్గరకు వచ్చామన్న వారు చేస్తండి. యేసయ్య దగ్గరకు వచ్చిన ఎందుకని మీరంతా ఎందుకు వచ్చారు యేసయ్య దగ్గరికి? యేసయ్యని ఎందుకే నమ్ముకున్నారా? యేసయ్యని ఎందుకే నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారా? యేసయ్యని ఎందుకు ఆరాధన చేస్తున్నారా? యేసయ్య బైబిల్ ఎందుకే చేస్తున్నారా? ఎందుకే ప్రార్థన చేస్తున్నారా? ఎందుకే వాక్యం వింటున్నారా? ఎందుకే చర్చికి వెళ్తున్నారా? ఎందుకేనా? ఎందుకు ఎందుకు మళ్ళీ అడుగుతున్నా, ఎందుకు? సరే, ఇప్పుడు నాకు పాపం పోయిందన్న వారు చేస్తాను. ఇప్పుడు ఒకళ్ళొకరు తీసుకుంటున్నారు. మీరు ఎందుకు వచ్చారు? మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నా. మీరు ఎందుకు వచ్చారు? మీరు యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారు? మీరు చర్చికి ఎందుకు పోతున్నారు? మీరు బాప్తిసం ఎందుకు తీసుకున్నారు? మీరు క్రైస్తవులుగా ఎందుకు మారారు? మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుని నమ్మటం వల్ల ప్రయోజనం ఏంటి? యేసు ప్రభుని అంగీకరించడం వల్ల ఉపయోగం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి రావడం వల్ల మీకు ప్రయోజనం ఏంటి? యేసు ప్రభు నీకేమిస్తానన్నాడు? యేసు క్రీస్తు పరలోకములో నుండి భూలోకానికి ఎందుకు దిగివచ్చాడు? పరలోకములో నుండి దిగివచ్చాక ఎప్పుడేనంట ఒక పని జరిగింది. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు అట ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. జాగ్రత్త వినాలి. హల్లెలూయా. ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ వ్యక్తి ఎవరంటే మరి పక్షవాయువు కలిగిన వ్యక్తి. యేసు ప్రభు పెంకుటిల్లులో ఉన్నప్పుడు మంచం పట్టంత తీసేసి ఆయన కిందకి దించారు. యేసు ప్రభు అన్నాడు, నీ పరిగెత్తుకుని పరిగెత్తు అన్నాడు. అప్పుడు స్తోత్రములు, నీ పాపములు క్షమించబడ్డాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, పాపములను క్షమించడానికి నీకు హక్కేముంది? దేవుడు ఒక్కడే పాపములు క్షమించగలడు.
దేవుడు ఒక్కడే పాపము క్షమించగలడు. నీకే అధికారంతో నీ మాట్లాడుతున్నావు, నువ్వు దైవ దూషణ చేస్తున్నావు అని యేసయ్య అన్నారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు వారి హృదయంతరంగాలు ఎరిగి ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మనిషి కుమారుడు మరి పరలోకము నుండి దిగి వచ్చేటప్పుడే పాపం పైన అధికారం పొందుకొని వచ్చాడు. హల్లెలూయా. పాపములను క్షమించే అధికారము మనిషి కుమారుడికి ఉన్నది. హల్లెలూయా. 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 పాపములను క్షమించే అధికారము దేవునికి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఒక్కడే పాపములను క్షమించగలడు. ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యేసు దగ్గరికి ఏమి వచ్చింది? ఎందుకు వచ్చిందో తెలుసా? ఈమె జీవితంలో పాప జీవితం ఉంది. ఈమె పాపము చేసింది, పాపపు బ్రతుకులో ఉంది. ఈమె వ్యభిచారం చేసింది. ఈమె తమ జీవితాన్ని అపవిత్రపరుచుకుంది. ఈ పాపమును బట్టి ఆమెకు సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు, తృప్తి లేదు. తన జీవితం ఎప్పుడు కూడా అసమాధానమే, విశ్రాంతి లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. డబ్బున్నా, అందమున్నా, సంపద అన్ని ఉన్నా గాని సమాధానము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. ఇప్పుడు ఆమె పాపం ఎప్పుడు ఆమెను వెంటాడుతుంది. పాపం ఎప్పుడు ఆ మనస్సాక్షిని వెంటాడుతుంది. నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని ఎప్పుడు ఆ మనస్సాక్షిని గద్దిస్తుంది. ఈ పాపమును బట్టి నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని ఎరిగి ఇప్పుడు పాపమునకు పరిహారం ఎక్కడ దొరుకుతుందని ఎరిగినప్పుడు ఆమెకు యేసయ్య గుర్తొచ్చాడు. హల్లెలూయా. 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 ఆమెకు ఎవరు గుర్తొచ్చారు? యేసయ్య గుర్తొచ్చాడు. యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపం పోయింది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపాన్ని పరిహరిస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపాన్ని తీసివేస్తాడు, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు సంతోషం దొరికింది, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు సమాధానం దొరికింది, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు ఆనందం దొరికింది, యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపం అంతా పరిహరింపబడి నేను రక్షించబడతాను అని ఎరిగిన అమ్మా ఏం చేసింది? యేసయ్య దగ్గరికి బయలుదేరింది. మధ్యలో ఆపుదాం, మిమ్మల్ని మధ్యలో ఆపుదాం. దానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా రామ్మా, తొందర ఏమనుకోండి. ప్రజెంట్ మానవి చెప్తున్నా, మళ్ళీ ఏమైనా తప్పుగా అర్థం చేసుకోకండి. ఏమనుకోండి, ఎక్కడే పోతున్నావమ్మా? ఏమంది? యేసయ్య దగ్గర పోతున్నాను. ఎందుకు పోతున్నామంది? ఎందుకు పోతున్నానన్నా? లేదండి, నాకు రోజు గొడవలు అవుతున్నాయి, సమాధానం లేదు, సంతోషం లేదు, ఎందుకు అసలు నా మనసు బాగాలేదు, నేను పాపం చేశాను, నా పాపాలు పరిహరించడానికి యేసయ్య దగ్గర పోతున్నాను, అందుకే నేను యేసయ్యని కలుసుకోవాలంటున్నాను. నేను అంటున్నాను, వెళ్ళొద్దు, నువ్వు యేసు దగ్గరికి వెళ్ళడానికి లేదు. స్తోత్రం. యేసు నీ పాపాలు తీసేయడు, నువ్వు వెళ్ళొద్దు అంటే ఏమంటది? నువ్వెవరు నా ఇవ్వడానికి అంటది. ఏమంటది? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఏమంటది? ఏమా ఇప్పుడు ఈ మనసులో ఏముంది? యేసయ్య దగ్గరికి వెళ్ళాలని. ఇప్పుడు ఈ మనసు ఏంటి? పాపాన్ని తీసేసుకోవాలి. ఈ మనసు ఏంటి? పాప పరిహారం పొందాలి. ఈ మనసు ఏంటి? రక్షణ పొందాలి. ఈ మనసు ఏంటి? సమాధానం పొందాలి. ఈ మనసు ఏంటి? సంతోషం పొందాలి. ఈ మనసు ఏంటి? పాపము నుండి పరిహారం పొందాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చాపాను, ఆగుతుందా? ఇప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చాడు, వాళ్ళు ఎన్నో చాపితే ఆగుతుందా? ఇప్పుడు వాళ్ళ డాడీ వచ్చాడు, ఆగుతుందా? వాళ్ళ మమ్మీ వచ్చింది, ఆగుతారా? వాళ్ళ స్నేహితులు వచ్చారు, ఆగుతారా? ఎవరో అడ్డుపడ్డాడు, నేను అందరికీ లేదు, ఆగుతుందా? ఇప్పుడు ఆమెకు మనసు ఏంటి? యేసు దగ్గరికి ఎందుకు పోతున్నాం అంటే స్తోత్రం, స్తోత్రం. సరే, ఇప్పుడు అదే స్థానం నుండి పెట్టుకో. ఇప్పుడు యేసు దగ్గర పోతున్నావు అంటే యేసు దగ్గరికి వెళ్ళి సినిమా పోతారా? యేసు దగ్గరికి వస్తావు, సినిమా పోతావా? యేసు దగ్గరికి వస్తావు, సినిమా పోతావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ఎవరో కావచ్చింది, అర్జెంట్ పనమ్మా, చదివి పోతావరా? యేసు దగ్గరికి వస్తావు, సినిమా పోతావా? యేసు దగ్గరికి పోతావు, సినిమా పోతావా? అర్జెంట్ పెళ్లి వచ్చింది, పెళ్లి రోజు యేసయ్య వచ్చాడు, పెళ్లికి పోతావు, యేసయ్య దగ్గర పోతావా? ఏంటండి అప్పుడు మొక్కలు అసలు చూసుకుంటారు? ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు మీకు అంటారు? ఇక్కడే ఉంది అసలు విషయం, ఇదే ఉందండి. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. నిజంగా నీ మనస్సు ఏంటి అనేది ఇక్కడ తెలిసిపోద్ది. నీకు ఒక పరిహారం దొరకాలి అంటే, నీకు ఒక ప్రాయశ్చిత్తం దొరకాలి అంటే,
నీకు పాప క్షమాపణ కావాలి అంటే, నీకు యేసయ్య కావాలి అంటే, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా వాటన్నిటిని పక్కకు నెట్టివేసి ముందు నాకు పరిహారం రావాలి, ముందు నాకు ప్రాయశ్చిత్తం రావాలి. ఎందుకంటే పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. హల్లెలూయా. పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఆ పాపము నాలో పరిపూర్ణమైతే, నేను మరణిస్తే, ఆ పాపములో ఉండి మరణిస్తే నా కోసం నిత్య అగ్నిగుండం ఉంది, నిత్య అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండములో మరి స్తోత్రం, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పడితే అయ్యో 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 అని కేకలు వేయాలి. అక్కడ రక్షించేవారు ఎవరు ఉండరు, అక్కడ నా కేక వినేవారు ఎవరు ఉండరు, అక్కడ నా బాధ వినేవారు ఎవరు ఉండరు. అక్కడికి వెళితే మరలా తిరిగి రాలేను, అక్కడ పడితే మరలా తిరిగి రాలేను. అక్కడికి వెళ్ళక మునిపే నేను యేసయ్యను కలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పాపములో ఉన్న మనిషి ఎప్పుడు నీకు మరణం వస్తుందో నీకు తెలియదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎప్పుడు నీకు మరణం వస్తుందో గుర్తుపెట్టుకో. నీ మరణము నీకు తెలియదు. ఏ రోజు ఈ భూమిని విడిచిపెడతావో నీకు తెలియదు, ఏ రోజు కుటుంబాన్ని విడిచిపెడతావో నీకు తెలియదు, ఏ రోజు ఈ దేహంలోని వెళ్ళిపోతావో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఒక్కటి తెలుసుకో, నీ దేహములో నుండి నీ ఆత్మ వెళ్ళిపోక మునిపే యేసయ్యను కనుగొను. యేసయ్యను కనుగొను. యేసయ్య ఎక్కడున్నాడు వెళ్ళు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య నీ కోసమే వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య నీ కోసమే జన్మించాడు. 2024 సంవత్సరాల క్రితం యేసయ్య రక్త మాంసాలు కలిగి నీ కోసమే వచ్చాడు. నీ పాపముల కొరకు వెల చెల్లించాడు, నీ అపరాధముల కొరకు వెల చెల్లించాడు, నీ అన్యాయం కొరకు, నీ మోసము కొరకు, నీ తప్పులన్నిటి కొరకు ఆయన వెల చెల్లించాడు. నీ కొరకు పాప పరిహారం చెల్లించాడు. ఇప్పుడు ఆయన నీ దగ్గరికి రావడం కాదు, నీవే ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాలి. హల్లెలూయా. నీవే ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాలి. జ్ఞాపకం చేసుకో. దేనికి స్తోత్రం. ఆయన ఒకసారి వచ్చాడు, పరిహారం చెల్లించాడు. ఎవరికైనా పాప క్షమాపణ కావాలి అంటే, ఎవరికైనా ప్రాయశ్చిత్తం కావాలి అంటే, ఎవరికైనా పాపం పోవాలి అంటే, ఎక్కడికి వెళ్ళినా నీ పాపం పోదు. యేసు వద్ద పాప క్షమాపణ. హల్లెలూయా. 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 గమనించు, పాప క్షమాపణ ఎక్కడా లేదు. ఒక పాస్టర్ దగ్గర పాప క్షమాపణ లేదు, ఒక గుడిలో పాప క్షమాపణ లేదు, ఒక చర్చిలో పాప క్షమాపణ లేదు, కొండల మీద పాప క్షమాపణ లేదు. యేసులోనే ఉన్నది. నమ్ముతావా? 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 హల్లెలూయా. హల్లెలూయా. కరుణాపురంలో పాప క్షమాపణ ఉందని మోసపోకు. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. అర్థం కాదా మీకు? పెద్ద పాస్టర్ గారి దగ్గర పాప క్షమాపణ ఉందని మరొక లేదు. పెద్ద చర్చిలో పాప క్షమాపణ ఉందని మరుస్తావేమో, జ్ఞాపకం చేసుకోలేదు. ఈ లోకములో నీకు పాపమును తీసే ఔషధం ఎక్కడా లేదు. అది యేసు దగ్గరే ఉంది. అది యేసు దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ యేసు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళు. ఆ యేసు ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వెళ్ళు. యేసు మనుషుల దగ్గరకు వచ్చాడు. యేసు మనుషుల దగ్గర జన్మించాడు. యేసు తన వారి దగ్గర పుట్టారు. కానీ తన వారు యేసుని ఏం చేశారో తెలుసా? తనతో ఉండనివ్వలేదు. ఇతను ఉంటే మా ఇష్టాలు జరగవు, ఇతను మా మధ్య ఉంటే మా కోరికలు నెరవేరవు, ఇతను మా మధ్య ఉంటే మా వ్యాపారం సాగదు, ఇతను మా మధ్య ఉంటే మేము అనుకున్నవి జరగవు, ఇతను మా మధ్య ఉంటే మా ఇష్టాలు సాగవు. ఇతను సమాజంలో ఉండడానికి లేదు, ఇతను ప్రజల మధ్య ఉండడానికి లేదు, ఇతను మతంలో ఇతను స్తోత్రములు మా యొద్ద ఉండడానికి వీలు లేదు, ఇతను ఎక్కడ ఉండడానికి వీలు లేదు. ఇతను ఊరు చివరిగా నుండి సిలువ వేయాలి. ఇతను ఊరు చివరి సిలువ వేయాలి. హల్లెలూయా. అందుకే మరి పిలాతు అడుగుతున్నారు, మీ రాజును ఏం చేయమంటావయ్యా అంటే, వాళ్ళు అంటున్నారు సిలువ వేయండి, సిలువ వేయండి అంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజు యేసుని ఎక్కడ పెట్టారో తెలుసా? జనులు స్తోత్రములు ఊరు చివరి ఆకాశానికి భూమికి మధ్య పెట్టారు. హల్లెలూయా. ఎందుకయ్యా యేసుని మీ యేసు ఎక్కడ పెట్టారు? ఆయన మీకోసమే కదా పుట్టింది. స్తోత్రం. ఇక్కడ ఒక డౌట్ నాకు. పుట్టినప్పుడు పశువుల తట్టులో, చచ్చిపోయినప్పుడేమో కొండ మీద. ఎక్కడ పుట్టినప్పుడు ఎక్కడ పెడతారు యేసుని?
పుట్టినప్పుడు ఎక్కడ పెడతారు? పశువుల పాకలు. చచ్చిపోయినప్పుడు ఎక్కడ పెడతారు? కొండ మీద. గొల్గొతా కొండ మీద. మరి కేసు ఎక్కడ ఉన్నాడు? పుట్టినప్పుడు స్థలం లేదు, చచ్చిపోయినప్పుడు స్థలం లేదు. హల్లెలూయా. ఏ ఊరికి పోయినా మా ఊరికి రావద్దు అంటారంటే ఏసైని. ఏ ఊరికి పోయినా మా ఊరికి రావద్దు అంటున్నారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుకి ఎక్కడ స్థలం లేదా? యేసుకి ఎక్కడ స్థలం లేదా? ఎవరికి లేదా స్థలం యేసుకి? ఇప్పుడు క్రైస్తవులు అడగండి, క్రైస్తవులారా మీరు ఇచ్చే స్థలం ఎక్కడ యేసుకంటే ఏమంటారు? క్రైస్తవులు అడిగితే ఏమంటారు? క్రైస్తవులారా మీరు ఇచ్చే స్థలం ఎక్కడంటే ఏమంటారు? అదిగో చర్చి ముందు ఆ పాకలో ఆయనకి స్థలం అంటారు. ఎక్కడ? చర్చి ముందు ఆ పాకలో స్థలం. అదిగో మా ఇంటి మీద వెలుగుతుంది చూసావా? హల్లెలూయా. మా ఇంటి పైన ఆయనకి స్థలం. ఇంకొంతమంది అంటారు, అయ్యా మీకు యేసు స్థలం ఎక్కడంటే దేనికి స్తోత్రం? వాళ్ళు అంటారు ఈశాన్య మూల. ఏ మూల? దేవుడి గుడి. స్తోత్రం, స్తోత్రం. ఇంకొంతమంది భక్తులు అంటారు, అయ్యా మీకు స్థలం ఎక్కడ యేసే కంటే బీరువాలో. ఎందుకంటే బైబిల్ ఎక్కడ ఉండేది? ఆదివారమే గుర్తొచ్చేది, మళ్ళీ గుర్తురాదు కొంతమంది బైబిల్. స్తోత్రం. మనుషులు రకరకాలుగా క్రీస్తుకు స్థలం ఇస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య అన్నాడు, ఆకాశ పక్షులకు గూడులున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలం లేదు. స్థలం లేదు, అన్నిటికీ స్థలం ఉంది. మనుష్య కుమారుడికి మనుషులు స్థలం ఇవ్వటల్లా. హల్లెలూయా. యేసు మీ దగ్గరకు వచ్చాడు, కానీ యేసుకు జన్మనివ్వడానికి ఎవరు సత్రంలో స్థలం, ఎవరింట్లో స్థలం ఇవ్వాల. ఏసేపు మరియా స్తోత్రం నిండు శూలాలుగా ఉండి ఇంటింటికి వెళ్ళి తలుపు తడుతున్నారు. అమ్మ బిడ్డకు జన్మనివ్వబోతుంది, ప్రసవ వేదన కలుగుతుంది, నొప్పులు వస్తుంది, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి, స్థలం ఇవ్వండి అని ఇంటింటికి వెతికిన వెళ్ళి తలుపు తట్టిన ఎవరు స్థలం ఇవ్వలేదట. పశువులు స్థలం ఇచ్చాయి ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరికి చనిపోయినప్పుడు అన్ని ఎవరైనా స్థలం ఇస్తారండి? ఎక్కడ లేదు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీశారు అవన్నీ. ఈరోజు క్రైస్తవ సమాజం కూడా ఇలా చేస్తుందండి. క్రైస్తవ సమాజం కూడా ఇలా చేస్తుందండి. నీ కోసం పుట్టిన ఆయన్ని ఎక్కడ ఉంచుతున్నావు ఈరోజు? నీ కొరకు మరణించిన ఆయన్ని ఎక్కడ ఉంచుతున్నావు ఈరోజు? ఈ రోజు యేసుకు స్థలం ఉందా? ఒక్కసారి ఆలోచించిన మాట విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి గ్రహించు. యేసు వచ్చింది నీ కోసమే, యేసు శ్రమల పడింది నీ కోసమే, యేసు మరణించింది నీ కోసమే, యేసు తిరిగి లేచింది నీ కోసమే. ఏంటో తెలుసా? నువ్వు చేసిన త్యాగం ఏంటో తెలుసా? నువ్వు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోతున్న నిన్ను దేవుడు ప్రేమించి నీ పాపానికి పరిహారం ఇవ్వాలని, నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగు చేయాలని, నీ పాపమును పూర్తిగా తీసివేసి నీకు నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఆశతో నీ దగ్గరకు వస్తే ఈ రోజు నువ్వు యేసుని బయట పెట్టేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా చోట్ల చూడండి, పెద్ద సంఘాలలో కూడా దేవునికి చోటు లేదు, దేవునికి చోటు లేదండి. దేవుని స్థలము లేని దేవాలయాలు ఉన్నాయి లోకములో. ఈ ఆత్మకూరు ప్రాంతంలో ఎన్నున్నాయో దేవునికి చోటు లేని దేవాలయాలు. దేవునికి చోటు లేదు దేవాలయాల్లో. పాస్టర్కి చోటు ఉంది దేవాలయంలో, సంఘ పెద్దకు చోటు ఉంది దేవాలయంలో, పెద్దలకు చోటు ఉంది దేవాలయంలో, అమ్మగారికి చోటు ఉంది దేవాలయంలో, అందరికి చోటు ఉంది. యేసుకే చోటు లేదు దేవాలయాల్లో ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించు, ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మేమంతా విన్న దేవుని బిడ్డలారా, యేసుని దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో తెలుసా? నీకు పాపమును ప్రాయశ్చిత్తం కలుగు చేయడానికి, నీకు పాపమును ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వచ్చి వెల చెల్లించాడు. ఇప్పుడు నీ వంతు వచ్చింది, ఇప్పుడు నీ వంతు వచ్చింది. యేసయ్య అంటున్నాడు, ఎవరికైనా పాపము నుండి పరిహారం కావాలా? నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నేను పాపాన్ని తీసేస్తా. ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి. మరణం నిన్ను పట్టుకోక మునిపే, మరణం నిన్ను ఆవరించక ముందే, పాతాళం నిన్ను వశం కాకముందే, ఈ దేహంలో నీ ఆత్మ వెళ్ళిపోక మునిపే పరిగెత్తుకుని యేసు దగ్గరికి రా. హల్లెలూయా. యేసు దగ్గరకు వచ్చి నీ ప్రాణాన్ని బ్రతికించుకో, యేసు దగ్గరకు వచ్చి నీ ఆత్మను రక్షించుకో.
యేసు దగ్గరకు వచ్చి స్తోత్రములు పాప క్షమాపణ పొందుకో. యేసు దగ్గరకు వచ్చి నీ పాపాలు పరిహరించుకో. ఇంకెంతకాలం లోకంలో ఉంటావు, ఇంకెంతకాలం త్రోగుల్లో ఉంటావు, ఇంకెంతకాలం చెడువ్యసనాల్లో ఉంటావు, ఇంకెంతకాలం దుర్వ్యసనాల్లో ఉంటావు, ఇంకెంతకాలం దొంగతనం చేస్తూ బ్రతుకుతావు, ఇంకెంతకాలం వ్యభిచారం చేస్తూ బ్రతుకుతావు, ఇంకెంతకాలం మోసాలు చేస్తూ బ్రతుకుతావు, ఇంకెంతకాలం వడ్డీ వ్యాపారం చేస్తూ బ్రతుకుతావు, ఇంకెంతకాలం లంచాలు తీసుకొని బ్రతుకుతావు, ఇంకెంతకాలం లోకంలో సుఖభోగాలతో బ్రతుకుతావు. మరణం వస్తుంది, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. తప్పించుకోవాలని ఆశ ఉంటే ఈ ప్రాంత నివాసులారా, ఈ స్వరమింటున్న దేవుని విడవారా, మీరు ఎక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్నా ఒక్క మాట జ్ఞాపకం చేస్తా. ఈ రాత్రి చివరి రాత్రి అయితే నీకు నీ గమ్యం ఎక్కడికి? ఈ రాత్రి చివరి రాత్రి అయితే, ఈ రాత్రి దేవుని నిన్ను పిలిస్తే నీ గమ్యం ఎక్కడికి? నీ గమ్యం ఎక్కడికి? హల్లెలూయా. క్రైస్తవుడమని పేరు చెప్పుకొని పాపములో బ్రతుకుతున్న క్రైస్తవులారా, పాపము చేస్తూ పైకి భక్తిగా నటిస్తూ జీవిస్తుంటే మరణం తప్పించుకోలేవు. హల్లెలూయా. పేరుకే నీకు క్రైస్తత్వం, పేరుకే నీకు బాప్టిజం, పేరుకే చర్చ్, పేరుకే క్రైస్తవులు, పేరుకే పుట్టుక క్రైస్తవులు. పాపాన్ని వదల, అబద్ధాన్ని వదల, కోపాల వదల, గొడవల వదల. నీకు సమాధానం లేదు, నీకు సంతోషం లేదు, నీకు ఆనందం లేదు, నీకు ఐక్యత లేదు. భార్యాభర్తలతో ఎప్పుడు గొడవలే. ఇద్దరు చర్చికి వెళ్తారు, అత్తకోడలకు ఎప్పుడు గొడవలే. ఇద్దరు ప్రార్థన చేస్తారు, తోడుకోడలకు ఎప్పుడు గొడవలే. ఇద్దరన్న భాషలు మాట్లాడతారు. స్తోత్రం. ఇదా క్రైస్తత్వం అంటే? ఇదా క్రైస్తత్వం అంటే? ఇదేనా యేసు నేర్పిన బోధ? ఈ రోజన్న పశ్చాత్తాపడు, ఈ రోజున నీ పాపాన్ని విడిచిపెట్టు, నూతన మనసు పొందుకో. నీ పాపమును ఒప్పుకొని, యేసయ్యా నా పాపములను క్షమించు. తెలుసో తెలియకి స్థితికి వెళ్ళిపోయా, పేరుకే ఉంటూ పాప క్షమ పొందుకోకుండా వెళ్తున్నా, నన్ను క్షమించు. ఈ రాత్రి నీ దగ్గరికి తిరిగి వస్తున్నా, నా పాపాలు క్షమించయ్యా. ఈ రాత్రి యథార్థ హృదయంతో నీ దగ్గరికి వస్తున్నానయ్యా. నేను పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తానని భయం వేస్తుంది. పాపంలో చచ్చిపోతున్న అగ్నిగుండంలో పడితేనే మన భయం అనిపిస్తుంది. నేను అగ్నిగుండానికి పాత్రలు కావడానికి వీలు లేదు. ప్రభువు శిలువలో కార్చిన రక్తం వ్యర్థం కావడానికి లేదు. నువ్వు కళ్ళ శిలువలో పెట్టిన త్యాగము వ్యర్థం కావడానికి లేదు. నేను రక్షించబడాలి, నా పాపం పరిహరించబడాలి. నన్ను క్షమించయ్యా. తలెత్తుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. అబ్బా తండ్రి నాయనని పిలవడానికి కూడా నాకు అర్హత లేదు. చెప్పుకోవడానికి నాలో ఏ మంచి లేదయ్యా. చెప్పుకోవడానికి నాలో ఏ అర్హత లేదయ్యా. చెప్పుకోవడానికి నాలో ఏ గొప్పతనం లేదయ్యా. హల్లెలూయా. నాది లోత జీవితం, నాది పాప జీవితం, నాది చెడ్డ జీవితం. నా హృదయం అంతా పాపమే ఉంది. ఈ రాత్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను ప్రభువా, ఈ రాత్రి నాకు స్తోత్రములు పాప క్షమాపణ కావాలి. ఈ రాత్రి ఈ కోడిక నుండి నేను వెళ్ళక మునిపే నాకు పాప పరిహారం దొరకాలి. ఈ రాత్రి నన్ను పిలిస్తే ప్రభువా నేను పాపములో ఉంటే ఉన్నారు కలిగిపోతానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభు దగ్గరికి వస్తావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలా, నువ్వు ఎలాంటి బలహీనతతో ఉన్నా పర్వాలా, మరి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మరలా నిన్ను పిలుస్తున్నాడు ప్రేమతో. నేను నిన్ను ప్రేమించా. మరొక్కసారి నా సిలువను చూడు, మరొక్కసారి నా సిలువను చూడు. ఇదిగో నా గాయాలు చూడు, నీకోసమే. ఈ ఉమ్ములు చూడు, నీకోసమే. నన్ను గుద్దారు చూడు, నీ కొరకే. నన్ను కొరడాలతో కొట్టారు చూడు, నీ కొరకే. నా వెంట్రుకలు పెరికారు చూడు, నీ కొరకే. నన్ను వస్త్రహీనుడిగా మార్చారు చూడు, నీ కొరకే.
నేను దివ్యంగా మారాను. నీ కొరకు సిగ్గును కూడా స్తోత్రం దాచుకోలేకపోయాను. నాకెవరు సన్మానం చేయాల, నన్ను ఎవరు గౌరవించలా. అందరు నన్ను చూసి అపహాసం చేశారు, అందరు నన్ను చూసి నవ్వారు, అందరు నన్ను చూసి గేలి చేశారు, అందరు నన్ను చూసి మరి స్తోత్రములు అపనిందలు వేశారు. హల్లెలూయా. నేనేం తప్పు చేయకపోయినా నాకు ముళ్ళ కిరీటం మళ్ళీ నాకు స్తోత్రం తలలో కూర్చారు. నాకెంత బాధ కలిగినా నేను ఓర్చుకున్నా నీకోసమే. స్తోత్రములు చెయ్యి రాకపోయినా బలవంతంగా లాగి ఆ చేతులకు మేకులు పెట్టారు. ఎంత నొప్పి వచ్చినా నేను స్తోత్రములు సహించాను. ఎందుకో తెలుసా? నీకోసమే. నా పాదాలు దగ్గరికి పెట్టి మేకలు కొడుతున్నా, రక్తం చెందుతున్నా నేను ఓర్చుకున్నాను. ఎందుకో తెలుసా? నీకోసమే. నా శరీరంలో భూమిని దున్నినట్లు దున్నుతున్నా నేను మౌనంగా ఉన్నా. ఎందుకో తెలుసా? నీకోసమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముళ్ళ కంకి పెట్టి కొట్టి లాగుతున్నప్పుడు నా చర్మాలు కూడా లేచి వచ్చాయి. అంత బాధ సహించాను నేను. అయినా నీకోసమే ఇంత త్యాగం చేసింది. ఎందుకో తెలుసా? నా చివరి రక్తపు బిందు వరకు నీకోసమే నేను కాచాను. నువ్వంటే నాకు అంత ప్రేమ. ఈ లోకంలో నేను అంతగా దేనిని ప్రేమించలా. నేను సృష్టిని ప్రేమించాలా. సృష్టి నేను చేశాను, సూర్యుని నేను చేశాను, చంద్రుని నేను చేశాను, జంతువులను నేను చేశాను. ఈ సృష్టిలో ఉన్న అందమైన ప్రకృతిని అంతా నేను చూశాను. ఇదంతా నేను ప్రేమించలా. నేను ప్రేమించింది నిన్ను మాత్రమే. హల్లెలూయా. నేను ప్రేమించింది నిన్ను మాత్రమే. నిన్ను ప్రేమించి నీకోసం నేను దిగవచ్చా? నిన్ను ప్రేమించి నీ కొరకే నేను దిగవచ్చా? నీకు నువ్వుగా రక్షించుకోలేవని నేను నీ కొరకు ప్రాణం పెట్టా. ఇప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు నన్ను నువ్వు అర్థం చేసుకుంటే ఇప్పుడు మౌనంగా ఉండలేవు. పరిగెత్తుకుని నా దగ్గరకు వస్తా, పరిగెత్తుకుని నా దగ్గరకు వస్తా. అయ్యా, పాపంలో ఉన్న నన్ను క్షమించమని అడుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రభు యుద్ధకు వచ్చిన ఆమెను దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, రక్షణ ఇచ్చి పంపించాడు. దానికి స్తోత్రం. వచ్చినామని క్షమాపణ ఇచ్చాడు, స్తోత్రములు, రక్షణ ఇచ్చి పంపించాడు. ఇంకొక ఆమె వచ్చింది లోకముతో. ఆమెని కాదనలా, ఆమెని త్రోసేయలా, ఆమెని నెట్టేయలా, ఆమెని పక్కగా వెళ్ళమ్మన్లా. స్తోత్రములు, ఆమెని స్తోత్రములు స్వస్థపరిచాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, వెళ్ళమ్మా అన్నాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, వెళ్ళమ్మా అని చెప్పాడు. ఆమె స్వస్థత పొందుకుంది, తిరిగి ఇంటికి వెళ్ళింది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యేసు దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? రోగములు పోవడానికి వస్తున్నారు. ఈరోజు చెప్పేవాళ్ళు కూడా ఇదే ప్రకటిస్తున్నారు. యేసుని నమ్ముకుంటే రోగాలు పోతాయి, యేసుని నమ్ముకుంటే నీ బలహీనతలు పోతాయి, యేసుని నమ్ముకుంటే నీ అప్పులు తీరుతాయి, యేసుని నమ్ముకుంటే నీ కష్టాలు తీరుతాయి, యేసుని నమ్ముకుంటే నీ పిల్లలు పుడతారు, యేసుని నమ్ముకుంటే నీ ఆ సమస్యలన్నీ తీరిపోతాయి, యేసుని నమ్ముకుంటే నీ పిల్లలకు ఉద్యోగం వస్తుంది, యేసు నమ్ముకుంటే నీకు ఇల్లు వస్తుంది, యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని సక్రమవుతాయి అని చెప్తున్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఇస్తారు నీకు అవి. హల్లెలూయా. ఏంటి, నువ్వు అడిగితేనే వర్షం ఇస్తున్నాడా? నువ్వు అడిగితేనే వర్షం ఇస్తున్నాడా? నీకే కాదు, అన్యులు కూడా ఇస్తున్నాడు వర్షాన్ని. నువ్వు అడిగితేనే గాలి ఇస్తున్నాడా? గాలి ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోనో నీకు తెలుసునా? తెలియదు కదా. మరి దేవుడే కదా గాలిని పంపించేది. మరి నువ్వు అడిగితేనే గాలి పంపిస్తున్నాడా? స్తోత్రం. మన కరోనా టైం వచ్చింది కదా, కరోనా వచ్చింది కదా గతించిన దినాల్లో. ఒక ఆయన అమెరికా ప్రాంతంలో ఒక ఆయన కరోనా వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడట. జాయిన్ అయితే దగ్గర 2-3 కోట్లు వేసారంట ఆయనకి బిల్లు. అయితే ఆయన కొద్ది స్వస్థత పొంది డాక్టర్ గారిని కలవడానికి పోయాడంట ఫీజు కట్టడానికి. ఆ బిల్లును చూసి ఏడుస్తా ఉన్నాడట. డాక్టర్ గారు ఏం మాట్లాడలేకపోతున్నాడు ఆయన కన్నీరు చూసి. పాపం బిల్లు ఎక్కువైందేమో. ఆ బిల్లు కూడా టాబ్లెట్లు కాదు, డాక్టర్ వైద్యానికి కాదంట. స్తోత్రం కలుగును గాక. అవి కాటేశారంట. అప్పుడే చూసి ఏడుస్తా ఉన్నాడంట. డాక్టర్ గారు అన్నారంట, సరేనా నీ దగ్గర అంత డబ్బు ఉందో లేదో 1 లక్ష రూపాయలు తగ్గించుకుని అన్నాడట. ఇంకా ఏడుస్తున్నాడంట. ఇంకా పాపం జాలిపడి ఇంకొక 1 లక్ష తగ్గించుకున్నాడట. ఇంకా ఏడుస్తున్నాడట. ఇంక డాక్టర్ గారు అన్నాడట, నేను తగ్గించలేనయ్యా, నా వల్ల కాదు అన్నాడట. హల్లెలూయా. ఆ మాట అనగానే ఆయన డాక్టర్ గారు చూసి, డాక్టర్ గారు నువ్వు బిల్లు వేసినందుకు నేను ఏడవట్లేదండి, బిల్లు కట్టడానికి నాకు స్తోమత ఉంది, నేను కట్టగలనండి.
కానీ మీరు నాకు బిల్లు వేసింది ఎందుకో తెలుసా? నాకు ముక్కుకు పెట్టారండి ఒక ఆక్సిజన్కి నాకు ఇంత డబ్బులు వేసారండి. అయితే నాకు 10 రోజులకే మీరు ఇన్ని డబ్బులు వేసారే, ఇప్పుడు నాకు 40 సంవత్సరాల నుంచి దేవుడు ఉచితంగా గాలిస్తున్నాడండి, దేవుడికి నేను ఎంత రుణపడి ఉన్నానో అని ఏడుస్తున్నానండి అన్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? ఇప్పుడు 20 రోజులకి నేను ఇంత డబ్బులు కట్టాలి, ఇప్పుడు దేవుడికి ఎన్ని డబ్బులు కట్టాలి అంతేనా? ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నాడండి ఆయన. మనం అడిగితేనే ఇవ్వాలా దేవుడు, మనం అడిగితేనే పంటనివ్వటల్లా దేవుడు, మనం అడిగితేనే ఆహారాన్ని ఇవ్వటల్లా దేవుడు. వాటి కాలాలను బట్టి ఋతువులు మనకి ఇవ్వబడుతుంది. హల్లెలూయా. వాటి కాలాలను బట్టి వర్షం మనకు పడుతుంది. వాటి కాలాలను బట్టి దేవుడు మనకు పంటిస్తున్నాడు. నమ్మినా నమ్మకపోయినా అందరినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా. దేవుడు ఒకరిని ఒకలాగా చూసే దేవుడు కాదు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు. హల్లెలూయా. గమనించుకో, ఒకవేళ నువ్వు యేసు దగ్గరికి రాకపోయినా, యేసు నమ్మకపోయినా, ఈ రోజు నువ్వు బతుకుతున్నావంటే ఆ దేవుడి వల్లనే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు. నేను పాపం పరిహరించడానికి వచ్చా, నా దగ్గరకు వస్తే పాపం పోయిద్ది. ఒకవేళ నీకు సమస్య ఉందా, నేను స్వస్థపరిచే శక్తి కూడా నా కాడుంది, నేను స్వస్థపరచగలను. కానీ ఒక విషయం తెలుసుకో, స్వస్థత శరీరానికి, పాపం పోయేది ఆత్మకు. హల్లెలూయా. స్వస్థత దొరికితే ఈ లోకం వాటికే సరిపోతుంది, పాపం పోతే పరలోకానికి పోవడానికి మార్గం దొరుకుతుంది. హల్లెలూయా. ఏది కావాలో నువ్వే నిర్ణయించుకునిరా, ఏది కావాలో నువ్వే నిర్ణయించుకునిరా. దేవుడు నీకు స్వతంత్రత ఇచ్చాడు. దీనికి స్తోత్రం. నీకు పాపం పోవాలా, రోగం పోవాలా? నీకు పాప పరిహారం కావాలా, రోగము నుండి పరిహారం కావాలా? నీకు పాపము నుండి ప్రాయశ్చిత్తం కావాలా, నీకు రోగము నుండి పరిహారం కావాలా? నీకేది కావాలి? ఈ రోజు నీ విశ్వాసం రోగం పోవడానికా, నీ విశ్వాసం పాపం పోవడానికా? ఈ రోజు నీ విశ్వాసం రక్షణ పొందడానికా? ఈ రోజు నీ విశ్వాసం బలహీనతలు పోగొట్టుకోవడానికా? ఈ రోజు నీకు యేసు ఎందుకు పాపం తీసివేయడానికా, రోగం తీసివేయడానికా? ఈ రోజు యేసు నీకు ఎందుకు పరలోకానికి తీసుకెళ్ళడానికా, లోక సమస్యలు తీసివేయడానికా? ఈ రోజు నీకు యేసు ఎందుకు కావాలి? ఈ రోజు నీకు యేసు ఎందుకు కావాలి? హల్లెలూయా. హల్లెలూయా. ఈ కూడిక ద్వారా దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. ఈ కుటుంబానికి కానీ, సంఘానికి కానీ, మాటలు వింటున్న దేవుని బిడ్డలకు కానీ, యేసయ్య నిన్ను రక్షించడానికి వచ్చాడు. యేసయ్య నిన్ను రక్షించడానికే వచ్చాడు. నీ వాకిట ముందు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు తన స్వరమెత్తి. ఈ రాత్రి ప్రభు తన స్వరమెత్తి పిలుస్తున్నాడు. పాప క్షమాపణ కావాలంటే నా దగ్గరికి రా. నీకు ఆలోచించుకో. రేపని వాయిదా వేసుకోకు. రేపని చూడకు. రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నేడే రక్షణ దినము, నేడని సమయం ఉండగానే మారు మనసు పొందుకో. నీ పాపాలను విడిచిపెట్టుకో. రేపేమి సంభవించిందో నీకు తెలియదు కనుక ఈ రోజు పెద్ద చెందుకరా. ఆలోచించు, జ్ఞాపకం చేసుకో. దీన్ని ఇంకొక అనుభవంలో చెప్పాలని ఆశపడుతున్నా. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తా. స్తోత్రం. గట్టిగా ముగించనా ఇసుకనిపిస్తుందా? ఏమో పాపం వీళ్ళ మొక్కలు పొద్దు నుంచి మమ్మల్ని చంపేస్తున్నారండి. మీరు అందరూ వదిలిపెడితే అన్నం తింటామని పోయి అంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు చూపించాం మీకు. వీళ్ళిద్దరు స్త్రీల గురించి ఇంకొక అనుభవం చెప్తానండి. పాపం పోయిన ఏం దొరికిందంట? ప్రేమ దొరికింది. రోగం పోయిన ఏం దొరికిందంట? దయ దొరికింది. ఇప్పుడు చెప్పండి, పాపం పోయిన ఏం దొరికిందంట? ప్రేమ. రోగం పోయిన ఏం దొరికిందంట? దయ. ఇప్పుడు యేసయ్య 2 పనులు ఉన్నాయి. యేసయ్య ఎవరు? ప్రేమ స్వరూపి. యేసయ్య ఎవరు? దయామయుడు. యేసయ్య ఎవరు? మొదటి యోహాను పత్రిక ప్రకారం అక్కడ తెలుసు కదా, చదవండి అన్నమాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం
7వ ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుడు ప్రేమ స్వరూపి అయి ప్రేమ లేని వాడు దేవుని ఎరగరు. దేవుడు ఏమై ఉన్నాడట? ప్రేమ స్వరూపి. 103వ కీర్తన 103వ కీర్తన 5వ చూడండి, వచ్చిన చూడండి. 103వ కీర్తనలో దయాదాక్షిణ్య పూర్ణుడు అని ఉంటుంది చూడండి. అక్కడ ఎన్నో వచ్చిన? 8వ వచనం. 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. చాలు. అక్కడేమో ప్రేమాస్వరూపం ఉంది, ఇక్కడేమో దయగలవాడు అని ఉంది. ఇప్పుడు యేసయ్య దగ్గర ఏమున్నాయి? ప్రేమ ఉంది, దయ ఉంది. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మీకు ప్రేమ కావాలా, దయ కావాలా? రెండంటే దొరకదు. మీకు ప్రేమ కావాలా, దయ కావాలా? అమ్మా, ప్రేమ దయ దాన్ని వివరిస్తా వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రేమ కావాలా, దయ కావాలా? ఇప్పుడు వాళ్ళిద్దరిని అడుగుదాం. అమ్మ, మీకు పాపం కావాలా, రోగం పోవాలంటే ఆమె మొదటమా నాకు పాపం పోవాలండి. ఏమేమంది? రోగం కావాలండి, రోగం పోవాలండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికే వద్దాం. ఇప్పుడు పాపం పోయిందా అడుగుదాం. అమ్మ, నీ పాపం పోగొట్టుకున్నావు కదా, నీకు ప్రేమ కావాలా, దయ కావాలంటే ఏమేమంటది? నాకు దయ ప్రేమ కావాలంటది. ఇప్పుడు రోగం పోగొట్టుకున్న దగ్గరికి వెళ్దాం. అమ్మ, నీకు ప్రేమ కావాలా, దయ కావాలంటే ఏమంటదేమా? మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే స్తోత్రం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పాపం పోయినావు ఏం కోరుకుంది? ప్రేమ. మరి రోగం పోయినావు ఏం కోరుకుంది? దయ. ఇప్పుడు ఇంకో ప్రశ్న అర్థమవుతుందా? సార్, మీ బాబు ఎవరు? ఏనన్నా వీళ్ళిద్దరా? సరే, ఇప్పుడు మీ డాడీ కదా, మీ డాడీ దగ్గరికి డాడీ నాకు ప్రేమిస్తావా, దయిస్తావా అంటే మీ డాడీ ఏమంటాడు? సార్, ఆయన అడుగుదాం. సార్, మీ పిల్లలకు ప్రేమిస్తారా, దయిస్తారా? 2 ఇస్తారా? మంచిది, 2 ఇస్తాడు ఆయన. హల్లెలూయా. గర్భములు పుట్టారు కాబట్టి. ఇంకో మాట చెప్తా. ఇప్పుడు ఎవరో ఒక ఆమె పాపం భేదం అడుక్కునేమంటారు ఇక్కడ, అడుక్కునేమంటారు కదా. ఆమె పాపం ఏం చేసుకుని సంకలో బిడ్డను ఎత్తుకుని జోలి కట్టుకుని వచ్చి ఒక భిక్షము అంటే ఒక ప్లేట్ పట్టుకొని వచ్చి, అమ్మ భిక్షాంగి అంటది. అమ్మ దానం చేయండి అంటది. అమ్మ కొద్దిగా బియ్యం ఉంటే ఇవ్వండి, లేకపోతే ₹1 ఇవ్వండి అంది. ఇప్పుడు ఆమె వచ్చి అడగంగానే, అమ్మ నేనైతే నీకు ఏమి నా ప్రేమ చూపిస్తానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? స్తోత్రం. నా దగ్గర బియ్యం లేదు, డబ్బులు లేవమ్మా, ప్రేమ ఉందంటే ఆమె ఏమంటది? అయ్యా, నీ ప్రేమ నాకెందుకయ్యా, మా ఆయన కొడతాడయ్యా, ఏదో ఉంటే అయ్యా అంటది. స్తోత్రం. హల్లెలూయా. నవలాట చెప్పటల్లా తర్వాత తిరగండి జాగ్రత్తగా. స్తోత్రం. ఇప్పుడు ఆమె ఎందుకు వచ్చింది? ఏదన్నా సహాయం చేస్తావేమో. ఇప్పుడు ఆమెను చూడంగానే కొద్దిగా బాధ అనిపించింది మాకు. అయ్యో పాపం, చంటి బిడ్డతో వచ్చింది, అలా ఎలాగుందా పాపం, ఏదో ఒకటి సహాయం చేయాలని గబగబా ఇంట్లోకి వెళ్ళి మన చేతికి మనకి తగిన సహాయం ఎంత ఉంటే అంత, మన జేబులో ఎంత ఉంటే అంత, లేకపోతే మన దగ్గర ఎంత ఉంటే అంత, అమ్మ ఇదే ఉంది తీసుకోమ్మా, లేకపోతే ఈ వస్త్రం ఉంది తీసుకోమ్మా, లేకపోతే బియ్యం ఉంది తీసుకోమ్మా, లేకపోతే 10 రూపాయలు ఉంది తీసుకోమని మనం ఆమె ఏం చేస్తాం? ఇచ్చి పంపిస్తాం. ఇప్పుడు మన మీద ఆమె మీద మనకి ప్రేమ కలిగిందా, జాలి కలిగిందా, దయ కలిగిందా? ఇక్కడ జాతవేనండి. ఇప్పుడు కొడుకు వచ్చాడు. నీ పేరేంటి? అజయ్. అజయ్ వచ్చి వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకోకండి, దేవునికి స్తోత్రం. డాడీ, ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నాకు ఈ రోజు 2000 ఫీజు కట్టాలి డాడీ, నువ్వు ఇస్తావా ఇవా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ ఏమంటాడు? ఏమంటాడు? అని మీద జాలి చూపిస్తాడా, ప్రేమ చూపిస్తాడా? ఆమె వచ్చి 10 రూపాయలు అడిగింది, ఆమె జాలి చూపించాడా, ప్రేమ చూపించాడా? ఇప్పుడు ఈయన వచ్చి 2000 అడిగాడు, ప్రేమ చూపించాడా, జాలి చూపించాడా? ఆమె మీద దయాలు ఎందుకు, ఈయన మీద ప్రేమ ఎందుకు? సొంత కొడుకు, తన సొంత కుమారుడు. మరి ఇప్పుడు యేసయ్య ప్రేమ చూపిస్తాడా, జాలి కావాలి? ఇప్పుడు చెప్పండి మీరు. ఇప్పుడు దయ అన్నారు. ఇప్పుడు చెప్పండి, మీకు ప్రేమ కావాలా, జాలి కావాలా? ప్రేమ ఎవరి మీద చూపిస్తాడు? పిల్లల మీద. దయ ఎవరి మీద చూపిస్తాడు? ఇతరుల మీద. నేను ఒక మాట చదువుతా, వాళ్ళకి పేరు పెట్టే ఒకటి అడుక్కునేవాడు. నేను పేరు పెట్టా, మీరు ఏమన్నా అనుకోండి.
అడుక్కునేవాడికి 66 కూరలట. అడుక్కునేవాడికి 66 కూరలంట. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఎవరు మరి మీరు? కుమారులు అడుక్కునే వాళ్ళ? అడుక్కునే వాళ్ళు కాదు కదా, అడుక్కునే వాళ్ళు కాదు కదా, అడుక్కునే వాళ్ళు కాదు కదా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అడుక్కునే వారికి అయితే రూపాయి కావాలి, కుమారుడికి ఇల్లంతా కావాలి. అడుక్కునే వాడికి 10 రూపాయలు కావాలి, కుమారుడికి అయితే. డాడీ తర్వాత వారసుడెవడు? డాడీ తర్వాత వారసుడెవడు? నువ్వు డాడీ అంటాడు, నీకు 10 రూపాయలు ఏం కావాలన్నా వారసత్వం అంతా నీది అంటాడు. నా ఇల్లంతా నీకోసమే, నేను కష్టపడేది నీకోసమే, నేను చెమట వచ్చేది నీకోసమే, ఎంత ప్రయాసపడుతుంది మీకోసం తప్పింది, నేను ఎందుకు ఎవరి కోసం, ఇదంతా మీదే నాయన అంటాడు. ఎందుకని? నా పిల్లలు మీరు, నా పిల్లలు మీరు. అందుకే వాక్యం ఉంది రోమపత్రికలో, మీరు కుమారులైతే వారసులు, మీరు కుమారులైతే వారసులు, వారసులైతే ఏలుబడి చేయవారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీకేం కావాలి? 10 రూపాయలు కావాలా? ప్రేమ కావాలా? ఇల్లు కావాలా? ప్రేమ కావాలా? ఆరోగ్యం కావాలా? ప్రేమ కావాలా? బండి కావాలా? ప్రేమ కావాలా? పెళ్లి కావాలా? ప్రేమ కావాలా? ఉద్యోగం కావాలా? ప్రేమ కావాలా? మాట్లాడండి. ఏం కావాలి? ప్రేమ కావాలంటే ఒక షరతు, నువ్వు పిల్లలుగా మారాలి. ప్రేమ కావాలంటే ఒక షరతు, మీరు పిల్లలుగా పుట్టాలి. ఎవరుగా? మీరు పిల్లలు అవ్వాలి. ఒక మాట చదవండి. మొదటి యోహాను పత్రిక యోహాను పత్రిక 1వ అధ్యాయం 12 వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 12 వచ్చింది. తనను ఎందరూ అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాడంట. ఎవరికి? సరే, ఈ శ్రద్ధగా వినండి అమ్మా, నేను కొద్దిగా ముగిస్తాను, సింపుల్ గా ముగిస్తాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఇప్పుడు అయ్యగారికి 2 పాపలు, ఒక బాబు, అవునా కదా? ఇప్పుడు అయ్యగారి దగ్గరకు వచ్చి డాడీ 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 అని పిలుస్తారు కదా. ఇప్పుడు సిద్ధి వచ్చాడు, సిద్ధి వచ్చి డాడీ అంటే ఊరుకుంటాడైనా? వాళ్ళ పిల్లలు ఊరుకుంటారా? ఊరుకుంటారా? ఎందుకని? స్తోత్రం స్తోత్రం. ఎందుకని? సరే, వాళ్ళ ఊరుకుంటాడా? ఎందుకని? ఎవరి పిల్లలు వారు. మరి ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి స్తోత్రములు, యేసయ్య నిన్ను చూసి నీ పిల్లలు నా పిల్లలు కాదంటే మరి ఎవరు ఊరుకుంటారు? ఊరుకుంటావా? సరే, నువ్వు యేసయ్య పిల్లలో కాదు, ఒక్క విషయం మీకు చూపిస్తారండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం త్వరగా. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక, పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతివాడును ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. స్తోత్రం. ఇప్పుడు దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరంట? పాపం చేసే వారందరూ అపవాది పిల్లలు, పాపము చేయని వారందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు మీరు పాపం చేసేవారా, పాపం చేయని వారా? మాటలు పడిపోయింది. మీరు పాపం చేసేవారా, పాపం చేయని వారా? పాపం చేసేవారా, పాపం చేయనివారా? కనీసం పాపం అంటే తెలుసా? పాల్చారు ఎంతసేపు మీరు మాట్లాడుతున్నారు, పాపం అంటేనే మాకు తెలియదండి.
స్తోత్రం. హల్లెలూయా. బంగారం తెలుసా? బంగారం తెలుసా? ఎట్లుంటది? వెండి తెలుసా? వెండి తెలుసా? 100 రూపాయలు తెలుసా? హల్లెలూయా. ఇల్లు తెలుసా? ఇల్లు కారు తెలుసా? సండే స్కూల్ అడిగినట్టు అడగాలి మిమ్మల్ని. హల్లెలూయా. మీ పిల్లలు తెలుసా? మీ భర్త తెలుసా? అన్ని తెలిస్తే పాపం ఎందుకు తెలియదు మరి నీకు? స్తోత్రం. అన్ని తెలుసు నీకు, పాపం ఎందుకు తెలియదా అంటే పాపము తెలియకుండా సాతాను యొక్క ఆత్మీయ నేత్రాలు మూసేశాడు. హల్లెలూయా. పాపము తెలియకుండా సాతాను నేత్రాలు మూసేసి పెట్టాడు ఈరోజు. అందుకే ఈ రాత్రి ఈ నేత్రాలు తెరిచేలా ప్రార్థన చేసుకో. హల్లెలూయా. ప్రభువా, ఈ లోకంలో ఏమున్నా నేను తెలిసినా తెలియకపోయినా నేనేంటో, నా పాపం ఏంటో, నా బలహీనత ఏంటో నాకు తెలియజేయ ప్రభువా. హల్లెలూయా. పాపము చేయని వాడు దేవుని పిల్లలు. హల్లెలూయా. దేవుని పిల్లలుగా మారాలంటే సత్యవాక్యం ద్వారా పుట్టాలి. అక్షర బీజముకు దేవుని వాక్యం మూలముగా పుట్టాలి. పాపములో పుట్టిన మీరు హల్లెలూయా కొత్త జన్మ పొందుకొని దేవుని పిల్లలుగా మార్చబడాలి. అప్పుడే ఆయన ప్రేమ మీకు దొరికింది. అప్పుడే ఆ ప్రేమ మీకు దొరికింది. అప్పుడే మీరు ఇంటికి వారసులు అవుతారు. అప్పుడే మీరు ఇంటితో తండ్రితో సమాన భావులు అవుతారు. అప్పుడు దాకా మీరు ఆయన పిల్లలు కాలేరు. అప్పుడు దాకా మీకు దయ దొరికింది. ఈరోజు చాలా మంది దయతో సరిపెట్టుకుంటున్నారు. మాకు దయ అంటున్నారు. అవసరాల కోసమే దేవుని దగ్గరకు వస్తున్నారు. లేదు దేవుని బిడ్డలారా, అవసరాలు 70 సంవత్సరాల కోసమే. ఈ 70 సంవత్సరాలు అయిపోతే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. మనం బ్రతికినంత వరకు మనకు అవసరం ఉంటది. మనకు బ్రతికినంత కాలం తిండి కావాలి, మనం బ్రతికినంత కాలమే వస్త్రం కావాలి, మనం బ్రతికినంత కాలమే గుడారం కావాలి, మనం బ్రతికినంత కాలమే డబ్బు కావాలి. చచ్చిపోయిన తర్వాత ఇవేమి మనతో రావు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఇవేమో మనకు అవసరం ఉండదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సుఖభోగాల వైపు చూడకండి, ఈ స్తోత్ర వీటి వైపు చూడకండి. ఈ నాటికి నాటికి చాలు. దేవుడు తప్పనిసరిగా జన్మింపై పుట్టించిన దేవుడు మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనల్ని పోషిస్తాడు. దేవుడు సమయాన్ని బట్టి మనకు అన్న వస్త్రములు ఇస్తాడు. దేవుడు సమయాన్ని బట్టి మన అక్కర్లు ఎరిగిన దేవుడు మనం అడగక మునిపే మన అక్కర్లు తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తము కొయ్యను గరిసెలను దాచుకోలేవు. ప్రతి దినము వాటిని పోషిస్తున్న దేవుడు. ఓ మనిషి, వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు కాదా? నిన్ను పోషించలేడా? హల్లెలూయా. దేవుడు వాటిని పోషిస్తున్నప్పుడు మనల్ని పోషిస్తాడు. నువ్వు అడగక్కర్లేదు, నీ సమస్య గురించి ఆయనకి చెప్పక్కర్లేదు. హల్లెలూయా. ఆయనకి అన్ని తెలుసు. నువ్వు అడగక మునిపే నీ అక్కర్లు తీర్చే దేవుడు. కానీ ఇప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావాల్సింది ఒకే ఒక పని కొరకు. ఇప్పుడు నీకు దేవుడికి కావాల్సింది ఒకే ఒక విషయం కొరకు. దేవా, నీ ప్రేమ నాకు కావాలి. దేవా, నీ పిల్లలుగా నేను మార్చాలి. దేవా, నీ వారసులుగా నేను మార్చబడాలి. దేవా, నీ పరలోక రాజ్యానికి నేను చేరాలి. హల్లెలూయా. అందుకే నేను వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. అయ్యా, నా పాపానికి పరిహారం చెల్లించు. యేసయ్యా, నన్ను క్షమించు. యేసయ్యా, నా పాపాలు తీసుకుని. యేసయ్యా, ఈ రోజు నాకు దయ కాదు నాయనా, ప్రేమ కావాలి ప్రభువా. ప్రేమ కావాలి ప్రభువా. ఈ రోజు నాకు ప్రేమ కావాలి ప్రభువా. హల్లెలూయా. అయ్యా, నీ ప్రేమ కొరకు నేను వస్తున్నాను ప్రభువా. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? దేవుడు ప్రేమనికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించి కోరుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు, ఆయన ఎదుకురా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీకు పంచుతాడు. హల్లెలూయా. ఆ ప్రేమ నీకు పంచుతాడు. హల్లెలూయా. ప్రేమ ఆయన దగ్గర కొదవలేదు. హల్లెలూయా. ఈ రోజు నీ పశ్చాత్తాపడి, నీ పాపమును విడిచిపెట్టి, నీ దోషములకు విడిచిపెట్టి, నీ అతిక్రమమును విడిచిపెట్టి, నువ్వు మారు మనసు అందుకొని నీ పశ్చాత్తాపముతో తిరిగి వచ్చిన ఎడల దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. ఈరోజు వస్తావా? హల్లెలూయా. ఈరోజు వస్తావా? ఎవరికైనా ప్రేమ కావాలంటే రండి, మోకరించండి, ప్రభు పాదాలు ఎదురు కూర్చున్నాం. హల్లెలూయా. అయ్యా, ఈ రోజు నీ కోసం నేను వచ్చానయ్యా. అయ్యా, నీ దగ్గరకు వచ్చాను యేసయ్యా. ఎంతో ప్రయాసపడి వచ్చాను, ఎంతో దూరం నుంచి వచ్చానయ్యా. నా పని పాటలు అనుకుని వచ్చాను ప్రభువా. నా గుడారాన్ని